వెల్కమ్ బ్యాక్ టు రివ్యా ఫ్యాషన్స్. ఈరోజు అయితే మనం ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం సింపుల్ ఒక బ్లాక్ ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది మనం స్టిచ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ఈ శారీ వచ్చేసి నేను మీషో నుంచి పర్చేస్ చేశాను అనమాట. ఇది వచ్చేసి హోల్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనికైతే బ్లౌజ్ అయితే ఏం లేదు, డిజైన్ అయితే లేదు, మొత్తం ప్లేన్ అనమాట. చూపిస్తున్నాం కదా, మొత్తం ఇదంతా నెట్ అనమాట. 6 మీటర్స్. మనం ఈ 6 మీటర్స్ అనేది యూజ్ చేసి మనం ఈ డిజైన్ ఫ్రాక్ అయితే స్టిచ్ అయితే చేయబోతున్నాం. సో ఫ్రాక్ డిజైన్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ప్లెయిన్ ఉంటుంది. కింద వచ్చేసి ఆ రిబ్బన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ రిబ్బన్స్ అనేది వైట్ కలర్ క్లాత్ మనం స్టిచ్ చేయబోతున్నాం. ఇప్పుడైతే యోక్ పార్ట్ అనేది నేను 15 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను. టోటల్ షోల్డర్స్ వచ్చేసి నేను ఇక్కడ 6.5 అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నెక్ పార్ట్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను నెక్కి, అంటే నెక్ విడ్త్ అనమాట. సో ఇప్పుడు మనం అనేది నెక్ విడ్త్ అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ అనేది డ్రా చేస్తామన్నమాట. మీకు కింద ఫార్ములా అనేది డిస్ప్లే స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది, చూసి మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. నాదైతే 6.3 దగ్గర నేను ఖర్చు అయితే పెట్టుకుంటున్నాను. ఖర్చు పెట్టుకున్న తర్వాత మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. 6.3 దగ్గర నుంచి మనం ముందుకి ఇలా ఎక్స్టెండెడ్గా మనం ఒక లైన్ అయితే గీసుకుంటే అది అనేది మనకి చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఆర్మ్ హోల్ దగ్గర నుంచి. సో ఇప్పుడు మనం దీనికి షోల్డర్స్ అయితే మనం అంటే సపరేట్గా చేసుకోవడం లేదు, మనం దీనికి లాడీలు అయితే స్ట్రిప్స్ అయితే పెట్టాలనుకుంటున్నాం కాబట్టి సో మనం ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి 0.5 సెంటీమీటర్స్ అనేది ఇలా పక్కకు అనేది ఇది డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నది 0.5 అనమాట. సో ఇప్పుడు మనం ఈ స్కేల్ తీసుకొని మనం కర్వ్ అనేది అలా చూపిస్తున్నాం కదా, అక్కడ నుంచి పైకి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుని మనకి షేప్ అనేది అయితే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకుంటాం మనం ఈ స్కేల్ యూజ్ చేసి. మనం స్కేల్ యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట. అంటే ఎక్కువ మామూలుగా లైన్ డ్రా చేస్తే మనం డైరెక్ట్గా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకి నీట్గా అనేది వస్తుంది అనమాట. సో మనం ఇలా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత అలా పైకి అనేది మనం కొంచెం ఎక్స్టెండ్ చేయాలన్నమాట. జస్ట్ అలా షేప్ అనేది మీకు తెలుస్తుంది డ్రా చేసేటప్పుడు ఆటోమేటిక్గా. సో మనం ఇలా అయితే డ్రా చేసుకోవాలన్నమాట. సో మనం అక్కడ నుంచి ఇప్పుడు నెక్ డెప్త్ అనేది మెజర్ చేసుకుని ఇక్కడ నేనైతే 5.5 తీసుకుంటున్నాను. అంటే మరీ కిందకున్నా కూడా దీనికి బాగోదు కాబట్టి మీకు ఇష్టమైతే 6 అయినా తీసుకోవచ్చు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. సో మనం ఇప్పుడు ఆ లైన్ ఎక్స్టెండ్ అయితే వేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం నెక్ ఈ 5.5 లైన్ అనేది మనం కలుపుతూ ఒక గీత అయితే గీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా వీడియోలో, సేమ్ అలా అనేది మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా మెజర్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెస్ట్ అనమాట. సో మనం ఇందాక లైన్ అయితే గీసుకున్నాం కదా, ఇప్పుడు ఫార్ములా యూస్ మనకి చెస్ట్ ఎంతైతే వస్తుందో అంత మార్కింగ్ అయితే వేసుకోవాలి. నేనైతే 10 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే స్క్రీన్ మీద ఫార్ములా యూజ్ చేసి మీ చెస్ట్ అనేది మెజర్ చేసుకోవచ్చు. ఇంకా నేను నెక్స్ట్ అనేది ఖర్చులు అనమాట, మనకి ఎంత ఇష్టమైతే అంత ఖర్చులు అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 11కి ఒక ఖర్చు, 12కి ఒక ఖర్చు అయితే పెట్టుకుంటున్నాను. సో నాకు కింద వేస్ట్ అనేది 9.5 అనమాట. సో ఇది కూడా నేను ఫార్ములా మీకు కింద ఇస్తున్నాను, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే నెక్స్ట్ అనమాట 9.5 దగ్గర నుంచి మళ్ళీ 10.5కి ఒక ఖర్చు, 11.5కి ఒక ఖర్చు అనేది పెట్టుకుంటున్నాను. సో నాకు మొత్తం ఇలా అయితే వస్తుంది అనమాట షేప్. ఇప్పుడు దీని అన్నిటిని మనం జాయిన్ అయితే చేసుకుంటే మనకి లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా. సో మనకు అప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనమాట. ఇదైతే ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అనమాట. మీకు ఫార్ములాస్ ఇచ్చాను కదా, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా అయితే వచ్చింది కదా, దీన్నంతా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే నేను ఫస్ట్ డ్రాఫ్ట్ అయితే గీసాను. నెక్స్ట్ సెకండ్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్గా దీన్ని పెట్టి మనం నీట్గా డ్రా అయితే చేసుకుందాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ కన్నా బ్యాక్ పార్ట్ వచ్చేసి 1.5 డెప్త్ అనేది ఎక్కువ తీసుకున్నాను నేను. మీకు కావాలంటే ఇంకా 7, 8 అయినా తీసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి 0.5 తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఉంటుంది కదా సేమ్ ఆర్మ్ హోల్ లైన్ అనేది ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం నెక్ లైన్ అనేది డ్రా చేసుకొని దాన్ని మనం కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ అనేది అయ్యింది కదా, ఇప్పుడు దాన్ని ఫ్రంట్ యోక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి మనం నీట్గా కట్ చేసుకుని మనకి షేప్ అయితే ఇలా ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని రాసుకోండి.
సో ఇప్పుడు మనం దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అనేది మనం ఫ్రాక్ లెంత్ అనేది ఎంత తీసుకోవాలనేది మనం మెజర్ చేసుకొని దాన్ని బట్టి మనం ఈ మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాం. నేనైతే టోటల్ ఫ్రాక్ వచ్చేసి నాది 50 సెంటీమీటర్స్ అనమాట. యోక్ పార్ట్ వచ్చేసి 15 సెంటీమీటర్స్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ గోల్ అనమాట. అంటే నేను గోల్ తీసుకోవడం లేదు, కానీ లెంత్ వచ్చేసి నేను చెప్తున్నాను. నాది వచ్చేసి 34 అనమాట. ఇక్కడ మెషర్ చేసుకున్నా కదా, 34కి అనేది మనం మార్కింగ్ అయితే చేసుకుంటాం. నేను దాన్ని అంతా ఫ్రిల్స్ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ నేనైతే గోల్ కట్ చేయడం లేదు. ఈ కింద ఫ్రిల్స్ పెట్టడానికి ఇదనమాట. సో అది వచ్చేసి మనకి 11 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి కింద ఫ్రిల్ అనమాట. దాన్ని కూడా ఇంకోసారి మెజర్ చేసుకుంటే మనకి 11 సెంటీమీటర్స్ రావాలి. సో మనం కట్ చేసుకున్న తర్వాత మనకి షేప్ అయితే ఇలా వస్తుంది అనమాట. నీట్గా మనం అటాచ్ చేసుకుంటే ఇదంతా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇదంతా కుచ్చుకు అనమాట. మనం ఇప్పుడు ఇది వచ్చేసి నేను లైనింగ్ అనమాట. ఇది వచ్చేసి వేస్ట్ వచ్చేసి 11 సెంటీమీటర్స్, అంటే డబల్ ఫోల్డ్ మీద నేను 11 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అంటే నా వేస్ట్ వచ్చేసి 8, కానీ ఖర్చులతో సహా నేను 11 దగ్గర మార్కింగ్ చేసుకొని, హైట్ మనం 35 కదా తీసుకునేది. సో అక్కడికి మనం 35 గోల్ ఇలా చూపిస్తున్నాం కదా, 35 దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మనం దీన్ని అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా చూపిస్తున్నాం కదా, ఇదంతా మనం కట్ చేసేసుకొని అటాచ్మెంట్ చేసుకుంటే మనకి ఒక ఫుల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. మొత్తం మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన అనేది మనం నీట్గా స్టిచ్ అయితే చేసుకోవాలి. సో మనం ఫస్ట్ లైనింగ్ మీద స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి దాని మీద మరి మనం ఒక కుట్ అనేది వేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. సో వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మనం చేసుకుంటే మనకి నీట్గా నెక్ షేప్ అనేది వస్తుంది. సో ఇదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అనమాట. స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది షేప్ అనేది నీట్గా. అయితే చిన్నగా బార్డర్ అయితే వేసుకున్నాను వైట్ కలర్ది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అనేది స్ట్రిప్స్ అనమాట. నేను 4.5 అయితే తీసుకుంటాను. ఇది లెంత్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 8. ఇప్పుడైతే నేను ఫ్రిల్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. మనం 11 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాం కదా లాస్ట్ కింద కుచ్చుకి, అదైతే మనం స్టిచ్ చేస్తున్నాం. ఇప్పుడు స్టిచ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. మొత్తం పొడుగు అన్ని జాయింట్స్ అనేది మనకు చాలా మిగులుతాయి. మీకు కట్ చేస్తే అర్థమవుతుంది. దాన్ని అంతా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 35 సెంటీమీటర్స్ అనమాట. గౌన్ అనమాట. ఇందాక చూపించింది కింద కుచ్చు, అవి రెండింటిని ఇప్పుడు మనం అటాచ్ అయితే చేస్తున్నాము. అటాచ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. మీరు మొత్తం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి 45 సెంటీమీటర్స్ అనమాట. ఈ కుచ్చు, ఆ పైన ఫ్రాక్, ఇవి వచ్చేసి మనం స్టార్టింగ్లో చెప్పాం కదా రిబ్బన్ అని చెప్పేసి, దానికి నేను 2 సెంటీమీటర్స్ క్లాత్ అనేది ఇలా తీసుకుంటున్నాను. ఆ రిబ్బన్ని మొత్తం అటాచ్ చేసి కుడితే మనకి విడత్ అనేది ఇంత చిన్న సైజులో అనేది ఇలా వస్తుంది. పొడవు మనం గౌన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రిబ్బన్ అనేది మనం ఇలా కింద ఫ్రిల్స్ వస్తాయి కదా, అక్కడ అనేది స్టిచ్ అయితే చేస్తున్నాను నేను. మొత్తం వీడియోలో చూపిస్తున్నాను కదా. మరి ఈ రిబ్బన్ అనేది ఎక్కువ విడత అయితే ఉండకూడదు, మనకి జస్ట్ 1 సెంటీమీటర్ మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అనేది మళ్ళీ రిబ్బన్ బోస్కి అనమాట. ఇది టోటల్ నేను లెంత్ వచ్చేసి 27 తీసుకున్నాను, విడత్ వచ్చి 1 సెంటీమీటర్ తీసుకున్నాను. సో ఇది కూడా మనకి చిన్నగా రావాలన్నమాట, మరి ఎక్కువ ఉంటే ఓవర్గా బాగోదు. సో దాన్ని మనం బోలాగా టై చేసుకొని ఇలా కింద ఫ్రిల్స్కి అనేది మనం 10 సెంటీమీటర్స్ గ్యాప్తో ఈ బోస్ అనేది మనం ప్లేస్ చేసుకొని దాన్ని మనం స్టిచ్ అయినా చేసుకోవచ్చు, లేదా కుట్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో వన్స్ చెక్ చేసుకోవాలి షేప్ అనేది మనకి ఆ థ్రెడ్ పైన అనేది ఈ బోని ప్లేస్ చేయాలన్నమాట. సో అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు అనేది దాన్ని మొత్తం నేను స్టిచ్ చేసుకోవడానికి అయితే అవ్వదు కాబట్టి, సో నేను సూదితో అనేది స్టిచ్ చేస్తున్నాను దాన్ని మొత్తం. దీని అవుట్పుట్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది. సో కింద మనకి ఎక్కువ దగ్గర వేయకోకుండా కొంచెం దూరంగా వేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ సైడ్ అనేది స్టిచ్ అయితే నేను ఇంకా వేసుకోలేదు, ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. వన్స్ అవన్నీ కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ అనేది వేస్తున్నాం ఈ ఫ్రాక్కి. సో దీన్ని మనం నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. నేను హ్యాండ్స్ అయితే చూపించట్లేదండి, ఎందుకంటే వీడియో చాలా పొడవు అయిపోతుంది. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు ఖచ్చితంగా చూడండి. ఫుల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. దీని కిందనే ఉంటుంది అనమాట వీడియో, ప్లీజ్ చెక్అవుట్ అయితే చేయండి. ఇదైతే ఫుల్ అవుట్పుట్ అనమాట. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇలాంటి మంచి డిజైన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.